వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పరమ పూజ్య శ్రీ ఏకనాథ్ మహారాజ్ దివ్య చరిత్ర 13వ అధ్యాయము. కృష్ణాష్టమి వేడుకలు. శ్రీ ఏకనాథ్ మహారాజ్ వారు బాల్యం నుండే ఆధ్యాత్మ చింతనము వైరాగ్యము కలిగిన కారణంగా భగవంతుని యందే మనసును లగ్నం చేసి ఈ విశ్వమేమిటి, ఈ కంటికి కనిపించే విశ్వానికి కంటికి కనిపించకుండా నడిపే పరమాత్మకు గల అవినాభావ సంబంధం ఏమిటి, కనిపించని ఆ దివ్య శక్తిని ఏ విధంగా పొందాలి, ఎలా సాక్షాత్కరింపజేసుకోవాలి, అట్లెవ్వరైనా సాక్షాత్కారం పొంది ఉన్నారా, ఉంటే వారు ఆ మార్గాన్ని సర్వులకు తెలిపి సర్వజనులను ఆ మార్గంలో నడపరా, అలా నడపకపోతే అది స్వార్థమే గాని పరమార్థ జీవనం కాదు కదా అనే ఆలోచనలతో సతమతమైనారు. కొందరు ఆయన ప్రశ్నలను పిచ్చి ప్రశ్నలన్నారు. కొందరు పుణ్యాత్ములైన వారు భగవంతుని సాక్షాత్కారం పొందిన వారుంటారు. ఎందుకుండరు? కానీ వారు ప్రతివారికి నీవనకు అనుకున్నంత సులభంగా భగవంతుణ్ణి చూపిస్తారా? మనకెన్నో దుష్కర్మలు పాపకర్మలు అనుభవించాల్సినవి ఉంటాయి. అవన్నీ తీరిపోయినప్పుడు వారు మనకు మార్గదర్శనం చేస్తారని పెద్దలు చెప్పారు. పురాణాలలో ఉంది. అప్పటిదాకా అవి చదువుకోవడమే మన కర్తవ్యం అని చెప్పి తప్పుకొన్నారు. కానీ ఏకనాథ్ మహారాజ్ వారు నిరంతరం మార్గదర్శి అయిన గురువు లభించాలనే జిజ్ఞాసతో గురుని పేరు తెలియకపోయినా గురు గురు అంటూ అజ్ఞాత గురుస్మరణం చేస్తూ ఉన్నారు. అటువంటి స్థితిలో భగవానుడే ఒక వృద్ధుని రూపంలో కనిపించి ఆయన తపన తీరేలాగున సద్గురు జనార్దన్ పంత్ అనేవారు దేవగిరి దుర్గంలో ఉన్నారు. వెళ్ళాలనుకుంటే వెళ్ళు అని చెప్పి అంతర్ధానమైనారు. ఆ సలహాను ఆయన వెంటనే పాటించారు. 12 సంవత్సరములు సద్గురుని సేవించి వారి అనుగ్రహంతో భగవత్ సాక్షాత్కారమును పొందినారు. శ్రీనాథ్ మహారాజ్ వారిలో బాల్యంలో వచ్చిన ప్రశ్నలన్నీ మనకు రానక్కర లేకుండానే తన ప్రబోధాలతో మనలను పునీతం చేస్తూ మనలందరినీ ఉద్ధరించే కార్యక్రమమే తమ జీవిత ధ్యేయంగా పెట్టుకున్నారు. పాప తాప దైన్యములను పోగొట్టగలిగేది ఒక్క సద్గురువు మాత్రమేనని గురుగీత చెప్పుచున్నది. గంగా స్నానం పాపాన్ని, చంద్రుని వెన్నెల తాపాన్ని, కల్పవృక్షం దైన్యాన్ని నివారిస్తాయని శాస్త్రం. గంగా స్నానం కొరకైతే నది దాకా కష్టపడి వెళ్ళాలి. చంద్రుని వెన్నెల కొరకైతే కొంతకాలం పౌర్ణమి వచ్చే వరకైనా వేచి ఉండాలి. కల్పవృక్షం కొరకైతే తపస్సు చేయాలి. కానీ ఉన్న చోటనే సద్గురునాథుడు పాప తాప దైన్యములను నివృత్తి చేయగలరు. ఈ సత్యాన్ని శ్రీనాథ్ మహారాజ్ వారు తన అనుభవంతో తెలుసుకుని తన భక్తులకు బోధించారు. కాలచక్రం గిర్రున తిరిగింది. ఏకనాథ్ పైఠన్ చేరి సంవత్సరం దాటింది. శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదిన సందర్భంగా జరిపించవలసిన ఉత్సవాలు దగ్గర పడినాయి. ఉత్సవాలు తన ఇంటి ప్రాంగణంలోనే జరిపించాలని నిశ్చయించారు. గిరిజాబాయికి ఊపిరాడనంత పని. కానీ అన్ని పనులలో ఊరిలోని అనేక మంది మహిళలు వచ్చి సహాయం అందించారు. ఉత్సవాలన్ని రోజులు అందరికీ సమారాధనకు సరిపడే విధంగా ధాన్యము దంచుట, పిండ్లు విసురుట, పప్పులు తయారు చేయుట, కారము దంచుట మొదలైన పనులన్నీ అందరూ కలిసిమెలిసి చేస్తున్నారు. ఈ విధమైన సహాయములు అందించేందుకు వచ్చిన వారందరికీ నిరంతరం ఇక్కడే అన్నప్రసాద వితరణ జరుగుచుండేది. గిరిజాబాయి వంటలు అమితమైన రుచిగా తయారు చేసేది. నిరంతర భగవన్నామ సంకీర్తనతో తయారైన ఆ ప్రసాదాలు అమృతమయమైన రుచిని, అపార బలాన్ని వారందరికీ సమకూర్చేవి. వారు రోజంతా పనిచేసినా అలసటను పొందేవారు కాదు. గిరిజాబాయి కూడా అలసిపోయేది కాదు. ఇదంతా పరమాత్మ బలమే అనేది ఆమె. ఏకనాథ్ మహారాజును ఒక గురువుగా ప్రజలంతా గౌరవించడము, తమ ఇబ్బందులను కష్టాలను చెప్పుకోవడము, సమస్యలకు వారు చెప్పే పరిష్కార మార్గాలను అనుసరించడము, తద్వారా సుఖశాంతులు పొంది నిత్యము సత్సంగమునకు వస్తూ ఉండే పామరులను చూచి పైఠన్ బ్రాహ్మణులకు ఈర్ష్య కలుగుచున్నది. రైతువారి పనులు చేసుకుని బ్రాహ్మణులైన అయ్యగార్లకు సేవలు అందిస్తూ
వారి కనుసన్నలలో మెలుగుచూ ఉండే వారంతా పనులు పూర్తి కాగానే ఎవరితోనూ అవాకులు చవాకులు మాట్లాడకుండా సమయ నియమం పాటిస్తూ సత్సంగం వినడానికి, సంకీర్తనలలో పాల్గొనేటందుకు వెళ్ళి కూర్చుంటున్నారు. ఇది బ్రాహ్మణులకు చిరాకు కలిగించినది. అయినా ఏమీ చేయలేక ఎప్పుడైనా ఎక్కడైనా ఏకనాథుని పరిహసించాలని, పరాభవించాలని సమాలోచనలు చేస్తుండేవారు. ఊరి బయట నివసించే పంచములకు కూడా ఏకనాథ్ చోటు ఇస్తున్నాడు. పంత్ మహారాజ్ వారి ఆదేశం అని అందరికీ తెలిసింది. దీన్ని వ్యతిరేకిస్తే తమకు ఏదో ఒక రకంగా హాని కలుగుతుందన్న భయం కూడా ఉన్నది. కానీ ఇంత చిన్న వయస్సులో ఏకనాథుడు భగవత్ కృపకు ఎలా పాత్రుడైనాడు అనే ప్రశ్నకు సమాధానం మాత్రం వారికి లభించలేదు. వేదాంగాలు పఠించుట ద్వారా భగవత్ తత్వము అవగాహన కాదు, గురుసేవ ద్వారా లభించే గురుకృపయే భగవంతుని అనుగ్రహానికి పాత్రులను చేస్తుంది. ఈ విషయాన్ని విద్యాధికులైన వారికి స్ఫురణకు రాకపోవచ్చు. నాథ్ మహారాజ్ వారి సత్సంగంలో అన్ని కులాల వారు పాల్గొంటారు. అందరూ సేవా కార్యంలో పాల్గొంటారు. స్త్రీలు, పురుషులు, పిల్లలు అందరూ అన్ని పనులు చేస్తూ ఉంటారు. ఒకరోజు సేవా కార్యక్రమంలో పాల్గొన్న ఒక నూతన యువకుడు నాథ్ గారి దృష్టిలో పడ్డాడు. అలసట అనేది లేకుండా యంత్రంలాగా అన్ని పనులు చేస్తూ ఉన్నారు. వచ్చిన వారంతా నాథ్ గారి ఆశీస్సులు తీసుకొని తమ తమ నివాసాలకు వెళ్ళిపోయిన తరువాత ఆ నవయువకుడు మాత్రం నామం చేస్తూ ఇంకా అన్నీ సర్దుతూనే ఉన్నాడు. వంట పాత్రలన్నీ ఆ రాత్రి వేళలోనే కడుగుచున్నాడు. నాథ్ గారు గిరిజాబాయిని కలిసి ఆ యువకుడెవరని అడిగారు. ఆమె నాకేమీ తెలియదు, తమరే పురమాయించినారనుకున్నానన్నది. అప్పుడు ఆశ్చర్యంతో అతని వద్దకు పోయి, నాయనా, ఎవరు నీవు? ఏ ఊరు? ఇన్నాళ్ళ నుండి లేవు, ఈరోజే కనిపిస్తున్నావు. నీ పేరేమిటి? అంటూ ప్రేమ పొంగి పొరలుచుండగా పలకరించారు. అతడు, మహారాజ్, తమరికి చెప్పకుండా సేవలో పాల్గొన్నందుకు మన్నించండి అంటూ నమస్కరించగా అతనిని భుజాలు పట్టి లేపి గుండెలకు హత్తుకొన్నారు. తాను ఒక అనాథనని, క్షత్రియ కులస్థుడనని, పేరు ఉద్ధవుడని చెప్పి నాథ్ గారి సేవలో తనకు స్థానం కల్పించమని, దయచూపమని వేడుకొన్నాడు. నాథ్ మహారాజ్ వారి మనసు కరిగి నీరైనది. ఆనాడు తాను పంత్ మహారాజ్ వారి పాదాలను ఆశ్రయించుట జ్ఞప్తికి వచ్చింది. నీళ్లు చిప్పిలిన కళ్ళతో ఉన్న ఉద్ధవుణ్ణి చూచి ఆయనకు ఆనంద భాష్పాలు ధారగా కారుచుండేసరికి ఏదో మనిద్దరికీ అవినాభావ సంబంధం ఉన్నది. భగవంతుడే నన్నిక్కడికి చేర్చాడు. మనం సంతోషించవలసిన విషయమే ఇది. మహారాజులాగా సేవలు చేసుకో, భగవద్ అనుగ్రహం కలుగుగాక అని దీవించారు. ఆ రోజు నుండి గిరిజాబాయికి కొన్ని పనులలో మంచి సహాయం లభించింది. నిత్యము శ్రీకృష్ణుని కథాశ్రవణం చేసి భక్తులు సంకీర్తనలలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. ఎందరో ఆది వ్యాధుల బారిన పడిన వారు వచ్చి ఈ సన్నిధానంలో నివారణ పొందిపోవుచున్నారు. ఇది ఇంద్రజాలము కాదు, మంత్రమహిమ కాదు, నాథ్ మహారాజ్ వారి వాక్కును భగవంతుడు సత్యం చేస్తున్నాడంతే అని ప్రజలంతా వింత వింతగా చెప్పుకుంటూ పోతున్నారు. కృష్ణుని జన్మదినమున శ్రీకృష్ణ జననం గురించే చెప్పమని భక్తులు కోరినారు. ఎన్నిసార్లు విన్నా భక్తులకు తనివి తీరదని అడిగి మరీ చెప్పించుకున్నారు. ఏకనాథుల వారి ప్రవచనం ఇలా సాగింది. శ్రోతులారా, అసలు మానవులకు తమ మరణం తెలియకుండా ఉన్నది కావుననే ప్రశాంతంగా బ్రతుకుచున్నారు. అలా కాక ఫలానా అప్పుడు మరణిస్తామని తెలిసిందంటే ప్రతివారు అశాంతితో క్షణక్షణం మరణ బాధను అనుభవిస్తారు. అదేవిధంగా కంసుడు తన మరణ రహస్యం చెవినబడగానే ఆనందం ఆమడ దూరానికి పోయింది, భయం ఆవరించింది, క్రోధం పెల్లుబికింది. ఆ మరణానికే మరణాన్ని కల్పిస్తానని నిశ్చయించుకుని ఒక్క ఉదుటన రథంపై నుండి చెల్లెలిని జుట్టు పట్టుకొని క్రిందకు లాగి కరవాలాన్ని ఎత్తిపట్టి ఆమె శిరచ్ఛేదం ఉంకించాడు. ఆకాశవాణి పలుకులు దేవకీ వసుదేవులు కూడా విన్నారు. కంసుడిలా ఏదో చేస్తాడని వారు కూడా నిశ్చయించుకున్నారు. ఇందులో తమ దోషమన్నది ఏమీ లేదు. నిర్దోషులను వధించుట మహాదోషము. ధర్మపరుడైన వసుదేవుడు తన శాయశక్తులా ప్రయత్నించి ధర్మాన్ని రక్షించేందుకు నిశ్చయించుకొని ఆ క్షణంలోనే కంసునికి చక్కని హితబోధ చేశాడు. లేదంటే తన భార్య కన్నా ముందు తాను అతని చేతిలో చనిపోవాలని దైవాన్ని ప్రార్థించుకుని కంసునికి శాంతి వచనాలు చెప్పాడు. కంసరాజా,
ఆకాశవాణి ఏదో చెప్పిందే అనుకో. నీవు మహాబలాఢ్యుడవు, అనేక యుద్ధాలు చేసి విజయాలు సాధించిన వాడవు. ఒక అబలను వధించి నీ కీర్తినంతటినీ పాడు చేసుకొనుట నీ వంటి ధీరులకు వీరులకు శోభనివ్వదు. కొంచెం ఆలోచించి చూడు. ఈమె పాదాల పారాణి ఆరలేదు, ముక్కుపచ్చలారని ముద్దరాలు, నీ ప్రేమను పొందిన ముద్దుల చెల్లి. చూడు నీ చేతిలో ఏ విధంగా వేలచూపులు చూస్తున్నదో. నీకెప్పుడో ఈమె అష్టమ గర్భమున పుట్టబోయేవాడు చంపుతాడంటేనే ఇంత భయం కలిగితే, నీ చేతుల్లో చచ్చిపోయేందుకు సిద్ధంగా ఉన్న ఈ అబల ఎంత భయాన్ని పొంది ఉన్నదో గ్రహించు. నాకింతవరకు సంతానం లేమితో ఎంతో సంతాపం కలిగింది. దానిని నీ చెల్లెలైన దేవకి ద్వారా నివారించుకోవాలని ఉవ్విళ్ళూరుచున్నాను. కానీ నీకు నా సంతానం చేత మరణం ఉన్నదని తెలిస్తే నేను ఈమెని పెండ్లాడేవాడినే కాదు. అయినా ఇప్పుడు తెలిసింది కావున మాకు కలిగే సంతానమును నీకు అప్పగించుతాను. నీవు నీ ఇష్టానికి వధించు, కానీ ఈ బేలయైన దేవకిని చంపవద్దు. నీకు చేతులెత్తి మ్రొక్కుతామని ఇద్దరూ కంసరాజుకు మ్రొక్కుచుంటే కొంచెం కొంచెం అతని కోపం శాంతించింది. వెంటనే వారిద్దరిని వెనుకకు తీసుకొని వచ్చి గృహబందీలుగా ఉంచాడు కంసుడు. ఇదంతా భూభారాన్ని తగ్గించేందుకు అవతరించబోవు శ్రీ మహావిష్ణువు యొక్క మాయా విలాసమే కానీ మరొకటి కాదు. విష్ణు సహస్రనామాలలో భయకృత్ భయనాశన అని 2 నామాలున్నాయి. జీవులకు భయాన్ని కల్పించేది ఆ నారాయణుడే, భయాన్ని తొలగించి అభయాన్ని ప్రసాదించేది ఆ నారాయణుడే. పాపాలు తప్పులు చేసిన వారికి భయం కలుగుతుంది. పుణ్యాత్ములకు సత్కర్మాచరణ పరాయణులకు భగవానుని అభయం లభిస్తుందని కొంతవరకు శ్రీకృష్ణుని జన్మ వృత్తాంతాన్ని విశ్లేషించి భక్తులకు ప్రవచించారు నాథ్ మహారాజ్. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా శ్రీకృష్ణ భగవానుని జననఘట్టమును గత సంవత్సరం భక్తులకు సంకీర్తనతో పాటు శ్రీనాథ్ మహారాజ్ వారు వినిపించి ఉండిరి. అయినను శ్రోతల కోరికపై తిరిగి మననం చేయబూనిరి. శ్రోతలారా, వసుదేవుడు సజ్జనుడు. సజ్జనులు బాధలెన్నైనా తమ హృదయమందు భరించుకొని దుర్జనుల మేలు కోరుచు వారిని సంతోషపరచ ప్రయత్నిస్తారు. దుర్జనులు తమ దుష్ట ప్రవృత్తితో సజ్జనులను గాయపరచేందుకై ప్రయత్నిస్తారు. దేవకీదేవి రాణివాసంలో చెలికత్తెల సేవలు పొందుచు అల్లారు ముద్దుగా పెరిగింది. రంగరంగ వైభవంగా పెళ్లి జరిపించాడు తండ్రి. కానీ విధి వైపరీత్యం ఆనందమయ వైవాహిక జీవితాన్ని కోల్పోయే విధంగా ఆకాశవాణి వాక్కు వలన నిరాశ నిస్పృహలతో జీవితాన్ని గడపవలసి వచ్చింది. బిక్కుబిక్కుమంటూ తన భర్తను తాను, తనకు తన భర్త ఓదార్పులు చెప్పుకుంటూ గృహబందీలుగా గడుపుచున్నారు. వసుదేవుడు గొప్ప భక్తుడు. భగవంతుని నిర్ణయాలకు మనం తలయొగ్గి ఉంటే సకలము ఆయనే నిర్వహించుకోగలడని దృఢమైన నమ్మకం గలవాడు. ఆకాశవాణి వాక్కులు తాను కూడా విన్నాడు. కాబట్టి భగవంతుని అవతారం తమ ద్వారా భూమిపైకి రాబోవుచున్నందులకు చాలా సహనంతో భార్యను సముదాయించుకొనుచు జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. పరమాత్మ సంకల్పానికి మన దేహాలను ఎంచుకున్నాడనే ఒక్క ఊహతో మనం జీవించుదామని ఓదార్చేవాడు. దేవకీదేవి తొలిసారిగా గర్భం ధరించింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని దేవకీ తల్లిదండ్రులు ఎంతో వైభవంగా ఉత్సవం జరిపించాలని ఉత్సాహపడినారు. కానీ కంసుడు వారిని నిరోధించి బంధించి చెరసాలలో ఉంచి రాజ్యము నేలసాగినాడు. బాధలలోనే భగవన్నామస్మరణం తీవ్రంగా జరుగుతుంది. దేవకీదేవి మగ శిశువును ప్రసవించినది. వసుదేవుడు ధైర్యం తెచ్చుకొని దేవకికి ధైర్యం చెప్పి ఆ శిశువును తీసుకెళ్లి కంసునికి అప్పగించి తన వాగ్దానాన్ని నిలుపుకొన్నాడు. ఆ పసివానిని చూచి కంసునికి వానిని చంపాలనిపించలేదు. వీడు కాదు, నాకు శత్రువు, ఆమె అష్టమపుత్రుడు, వీనిని మీరే పెంచుకొనుమని త్రిప్పి పంపాడు. వసుదేవుడు తిరిగి ఆ శిశువును దేవకికి అప్పగించి సంతోషించే లోపునే నారదుల వారు కంసునితో దేవరహస్యము తెలుపుతారు. దేవకి అష్టమపుత్రుడొక్కడే కాదు, అతడు తన అన్న సహాయంతో నీ ప్రాణాలు హరిస్తాడట అని చెప్పాడు. కంసుడు వెంటనే కోపోద్దీపితుడై వచ్చి దేవకి హస్తాల నుండి ఆ శిశువును లాక్కుని ఒక్క వేటుతో చంపేశాడు. ఆమె శోకమునకు అంతులేదు. ఈ దుస్సంఘటన మరపు రాకముందే దైవ సంకల్పముచే మరలా గర్భం ధరించింది. భార్యాభర్తలిరువురు ఖిన్నులై భగవంతుణ్ణి ప్రార్థించుట తప్ప చేయగలిగినదేమున్నది? ఈసారి కొడుకునే కన్నది. పిల్లవాని ఏడుపు వినగానే కంసుడు వచ్చాడు. ఆ శిశువును లాక్కెళ్ళి చంపేశాడు. దేవకి ఏడుస్తూ ఈ విధంగా అతనికి బలి చేయుటకై నేను బిడ్డలను ఎందుకు కనాలి, ఇక నేనే చనిపోతానని దుఃఖిస్తే వసుదేవుడు ఆమెను ఓదారుస్తూ ఇదంతా ఒక యోగమని భావించుము.
భగవంతుని ఆగమనం కొరకు మనం ఈ మాత్రం దుఃఖాన్ని సహించలేమా? చూడు, ఇది భగవంతుని ఆదేశము. మన దేహాలు కూడా శాశ్వతాలే. పరమాత్మయే నిత్య సత్యుడు. జన్మించిన ప్రతి జీవిని మృత్యువు కబలిస్తుంది. ఆకాశవాణి యొక్క హెచ్చరిక కంసుని భయపెట్టింది. నీకు దాని అంతరార్థం బోధపడలేదు. అతనిని నిర్జించగలవాడు నీ గర్భాన రావలసి ఉన్నది కదా. అతనిని సంహరించి మనలను ఉద్ధరించగలవానికై మన తపస్సు ఈ విధంగా సాగుచున్నది. నీవు ఓర్పు వహించిన మనకు శుభగడియలు రాగలవు. భగవత్ కార్యము సిద్ధించుటకై మనము మన జీవితములనే త్యాగము చేయ సిద్ధపడి ఉన్నప్పుడు మన బిడ్డలను త్యాగము చేయుట కూడా సత్కార్యమేనని భావన చేయుము. మన జీవితములు, మన బిడ్డల జీవితములు అన్నీ భగవంతుని ఇచ్ఛానుసారమే సంకల్పించబడినవని తలంచి ధైర్యము వహింపుమని బోధించను. పుణ్యపురుషుడైన భర్త లభించినందులకు సంతోషము, దుష్టుని చేత బిడ్డలు హతమార్చబడుచున్నందులకు దుఃఖమును దేవకికి అనుభవించక తప్పలేదు. ఆ విధంగా రోజులు గడుస్తూ 6 బిడ్డలను అన్నకు అంకితమిచ్చింది దేవకి. 7వసారి గర్భం ధరించినది. నిర్లిప్తతయే గాని సంతోషము లేదు. కంసునికి అప్పటి నుండే నిద్రపట్టని పరిస్థితి ఏర్పడినది. ఇలా ఉండగా నెలలు నిండే లోపున విష్ణు మాయ వలన ఉన్నట్లుండి గర్భం మాయమైంది. కంసుడికి విచారం ఎక్కువైంది. గర్భస్రావం జరిగిందాయని దాసీలను అడిగాడు. కాలేదన్నారు. ఏమైందంటే ఎవరికీ తెలియదు. శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞానుసారం యోగమాయ దేవకి గర్భాన్ని మాయం చేసి వసుదేవుని మొదటి భార్య అయిన రోహిణీదేవి గర్భంలో ప్రవేశపెట్టింది. 6 కొడుకులను కోల్పోయిన భర్తను సవతిని ఓదార్చుదామని వచ్చిన రోహిణి యందు గర్భం యొక్క చిహ్నములు పొడచూపగానే భర్తకు చెప్పి ఆమె వెంటనే నందగోకులానికి వెళ్ళిపోయింది. అక్కడనే మగ శిశువును కన్నది. రోహిణి నందగోకులానికి వచ్చిన వేళా విశేషం. నందుని భార్య యశోద గర్భవతి అయినది. వారింట ఆనందం వెళ్ళి విరిసింది. శ్రీమన్నారాయణుని ఆజ్ఞ చేత యశోద గర్భంలో యోగమాయ స్వయంగా స్త్రీ శిశువై ఉద్భవించింది. దేవకి గర్భాన శ్రీ మహావిష్ణువు ఉద్భవించాడు. శ్రావణ బహుళ అష్టమి రోహిణీ నక్షత్రంలో అర్ధరాత్రి వేళ శంఖ చక్ర గధా పుష్పహస్తుడై దివ్య భూషణాలంకృతుడైన శ్రీ మహావిష్ణువు దర్శనంతో పరవశులై ఉన్నారు దంపతులు. మరుక్షణంలో వసుదేవ, శిశువు రూపంలో నన్ను ఇప్పుడే నందగోకులంలో యశోద ప్రక్కలో ఉంచి అక్కడ జన్మించిన స్త్రీ శిశువును దేవకీ ఒడిలోనికి చేర్చుము. అంతయు శుభంగానే జరుగునని ఆదేశించి అదృశ్యుడై మహావిష్ణువు శిశువు రూపమున గోచరించెను. దేవకీ వసుదేవులిరువురు ఒకరి ముఖమొకరు చూచుకొనుచుండ బయట సమస్త జగత్తు గాఢ నిద్రలో ఉండుటను గాంచిరి. ఆ శిశువుని చేతిలోనికి తీసుకొనగానే వసుదేవుని సంకెళ్ళు ఊడిపోయెను. కారాగారపు తాళములు వాటంతట అవే తెరవబడెను. ఈ సంఘటనల వలన భగవంతుడు తాను తలపెట్టిన కార్యమును ఎట్లయినా నిర్వహించగలడనే ధైర్యము ఆ దంపతులకు కలిగెను. దేవకి శిశువును ముద్దాడి పంపివేశెను. రాత్రికి రాత్రి వసుదేవుడు ఆ శిశువును కొనిపోవుచున్న దారిలో యమునా నది దారి ఒసగెను. నందగోకులం చేరి భగవదాజ్ఞ ప్రకారం చేసెను. శిశువు రూపంలోనున్న యోగమాయ రోదనను విని కంసుడు వచ్చి ఆ పసికందును నొడిసిపట్టి కాళ్ళు పట్టుకొని పైకి విసిరి కత్తి ఎత్తి పట్టాడు. బిడ్డ రివ్వున ఆకాశ వీధికెగిరి, ఓరి మూర్ఖుడా, నిన్ను సంహరించేవాడు జన్మించాడు, నీకు చావు తప్పదని 3 సార్లు చెప్పి అదృశ్యమైంది. నిజంగానే మృత్యువుకు భయపడేవాడు మూర్ఖుడు కాక జ్ఞాని ఎలాగవుతాడు? కంసునికి ఆ రోజు నుండి వ్యాకులము, మృత్యుభయము ఏకమై వేధించసాగింది. శ్రోతలారా, ఈశ్వరుని లీలలను గ్రహించగలిగిన వారు జ్ఞానులు, గ్రహించలేక అశాంతితో అలమటించేవారు అజ్ఞానులు అని బోధించి ఆ రోజున అందరికీ మహాప్రసాదం పంచి ఆనందపరచారు. శ్రీకృష్ణ జననము లీలలు ఎన్ని మారులు విన్నను విసుగురాదని శ్రోతలు కొనియాడిరి. శ్రీకృష్ణ లీలలు. నాథ్ మహారాజ్ శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క జననమును చెప్పి సభాసదులందరికీ అందున్న దైవలీలలను మహత్తును వివరిస్తున్నారు. శ్రీకృష్ణుడు యశోదమ్మ పెంపులో హాయిగా పెరుగుచున్నాడు. అగ్రజుడైన బలరాముడును రోహిణీమాత అక్కడే ఉన్నారు. నందరాజు యొక్క ఔదార్యం కొనియాడదగినది. యశోదమ్మ గర్భాన జన్మించినది యోగమాయ అని ఆయనకు తెలియదు. అయినా కంసుడు తన బిడ్డను చంపుతాడని తెలిసి కూడా వసుదేవుని కొడుకుకు బదులుగా ఆడపిల్లనిచ్చి పంపాడంటే అదే అసలైన త్యాగము. స్వామి భక్తి, రాజభక్తి, దైవభక్తి అటువంటి సుగుణములుండబట్టే నందరాజు వద్ద శ్రీకృష్ణుడు పెరిగి కార్యము సాధించాలని నిర్ణయించుకున్నాడు. అంతేకాదు, నందరాజు ఎంతో జ్ఞాని.
కాబట్టే కొంత పెరిగి పెద్దవారైన తరువాత బలరాముణ్ణి కృష్ణుణ్ణి మధురకు పంపేటప్పుడు ఏమాత్రం బాధపడలేదు. మామూలు పామరుని వలె పంపనని పట్టుపట్టలేదు. యశోదమ్మ చిన్ని కృష్ణుని మీద గొల్లవనితలు చెప్పిన చాడీలన్నీ నందరాజుకు చెప్పినా ఆయన అన్నీ విని వ్రజవనితల భాగ్యానికి లోలోన పొంగిపోయేవాడు. నందరాజు శ్రీకృష్ణుడు సాక్షాత్ విష్ణు భగవానుడని, కంసరాజును అంతం చేయడానికే వచ్చాడని, అవతార పురుషుడని తెలుసు. పూతన మొదలుగా అనేక మంది రాక్షసులను సంహరించినాడు శ్రీకృష్ణుడు. ఎప్పటికప్పుడు ఆయా సందర్భాలలో నందరాజు లోలోన సంతసించిన పైకి ఏమీ ఎరగనట్లే యశోదతోనూ వ్రజవాసులతోనూ ప్రవర్తించి తన అంతరంగం బయటపడకుండా జాగ్రత్త పడినాడు. ఏమాత్రం పొరపాటునైనా తన కొడుకు కాదు కృష్ణుడని తెలిస్తే యశోదమ్మ అతనిని అమిత ప్రేమతో చూచుటకు ఇష్టపడదని, ఆ రహస్యాన్ని ఏమాత్రం తెలియనీయకుండా కడుపులోనే దాచుకున్న మహాత్ముడు నందరాజు. స్త్రీల యొక్క సహజ స్వభావమును సంపూర్ణంగా ఎరుగనటువంటి వాడు. అతని సంతోషమంతా పరమాత్మను కొంతకాలమైనా మనం పెంచగలుగుచున్నాము. దేవకి వసుదేవుల ఆ మాత్రం భాగ్యానికి నోచుకోలేదే అని బాధపడేవాడు. ఏ వ్యక్తికైనా దైవరహస్యం అనేది తెలిస్తే దానిని దాచి ఉంచడానికి ఎంతో మనోనిగ్రహం కావాలి. ఈ సూత్రం ద్వారా మనకు నందరాజు యొక్క ధీరత్వము, ఉదారత, త్యాగగుణం, జ్ఞానం అన్నీ ప్రస్ఫుటంగా తెలుస్తాయి. ఆయనను ఆదర్శంగా తీసుకొని మనం కూడా వ్యక్తిత్వ వికాసాన్ని పొందాలి అని తోటి వారికి బోధించారు. తర్వాత కృష్ణుని లీలలన్నీ వివరించి అందరినీ ఆనందపరిచారు. భగవద్కథలు ఎంత చెప్పుకున్నా తనివి తీరదు. ఎన్నిసార్లు సముద్రంలో మునిగి అడుగుదాకా వెళ్ళగలిగితే అన్ని రత్నాలు లభిస్తాయన్నట్లే భాగవతంలో దశమస్కందములోని శ్రీకృష్ణ లీలలను ఎంత చెప్పుకొన్నా ఎంత విన్నా ఇంకా వినాలనే అనిపిస్తుంది. అంతేకాదు ఆ కృష్ణుడు స్వయంగా వచ్చి మన వెంట ఉన్నట్లు, యశోదమ్మను మురిపించినట్లు మురిపించుతాడు. భగవంతుడు ఎక్కడో ఉన్నాడని భావించేవారు ఎన్నో అమర్యాద పనులు, అసభ్యకరమైన పనులు చేస్తూ ఉంటారు. కానీ ఆయన మనలోనే ఉన్నాడన్న విషయం అవగతమైతే తప్పులు చేయలేరు. ఆ అనుభవం కొరకే తప్పక భాగవత శ్రవణం చేయాలని చెప్పేవారు. ఆయన ప్రవచనాలు విన్నవారు ఆనందడోలికల్లో ఊగిపోతుంటే ఊరిలోని బ్రాహ్మణులందరికీ ఈర్ష్య, అసూయలు నిండుకొని వారికి అశాంతిని కలిగించేవి. నాథ్ మహారాజ్ వారు ఎవరి విమర్శలను పట్టించుకునేవారు కాదు. తన పూజలు, తన ప్రవచనాలు, రచనలు అవే తన లోకంగా ఉండేవారు. ఆ విధంగా శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినం రోజున ఆబాలగోపాలము ఆనందోత్సాహాలతో పండగ చేసుకున్నారు. పండగ పూర్తయింది. నాథ్ మహారాజ్ సహనమునకు పరీక్ష. ఒకనాడు నాథ్ మహారాజ్ నిత్యం వెళ్ళినట్లే గోదావరి నదికి స్నానానికి వెళ్ళారు. ఆ రోజు ఏకాదశి పర్వదినం. చాలాసేపు నదిలో స్నానం చేసుకుని నది ఒడ్డునే అనుష్ఠానం చేసుకున్నారు. ఇంటికి పోవాలని పైకి వచ్చేసరికి అక్కడ ఒక మహమ్మదీయుడు నిలిచి ఉన్నాడు. నాథ్ మహారాజు భగవంతుణ్ణి ధ్యానిస్తూనే నడుస్తున్నారు. ఆ మహమ్మదీయుడు ఎదురుగా వచ్చి గాండ్రించి ఆయన పైన ఉమ్మివేశాడు. నాథ్ మహారాజ్ అతనిని ఏమీ అనలేదు, అసహ్యించుకొనలేదు. వెంటనే వెనక్కి తిరిగి నదిలోకి పోయి స్నానం చేసి పైకి వచ్చారు. బాగా పైదాకా వచ్చిన తర్వాత ఆ ఆకతాయి వ్యక్తి ఎదురొచ్చి ఆయన పైన ఉమ్మివేశాడు. తిరిగి మహారాజ్ పోయి నదిలో స్నానం చేసి వచ్చారు. ఈ విధంగా నాథ్ మహారాజ్ వారి ఓర్పుకు, క్షమకు పరీక్ష పెట్టినట్లుగా ఆ వ్యక్తి ఆ రోజున 108 సార్లు వారిపైన ఉమ్మివేయట జరిగింది. అన్నిసార్లు కూడా వారు నిర్లిప్తంగా కోపగించుకోకుండా నదిలో మునగడం, పైకి రావడం జరిగింది. సాయంత్రం దాకా ఇలాగే జరుగుతూ ఉంది. ఆఖరుకు ఆ మహమ్మదీయుడు వారి కాళ్ళ మీద పడినాడు. స్వామి మహారాజ్, నన్ను క్షమించమని కోరడానికి కూడా తగనివాడను. మీ సహనమును, శాంతిని పరీక్షించవలనని, మీకు ఏ విధంగానైనా కోపం తెప్పించమని కొందరు బ్రాహ్మణులు కోరగా నేను ఈ దుష్ప్రవర్తన ద్వారా తమకు ఇబ్బంది కలిగించాలని నిర్ణయించుకొని ఇలా చేశాను. ఆహా, తమరి సహనము ముందర నేను ఓడిపోయాను. దుష్టబుద్ధి కలవారి సహవాసం ఎంతటి ఘోర కార్యానికైనా ప్రేరణనిస్తుంది. వారందరూ కలిసి మిమ్ము అవమానించాలని నన్ను ప్రేరేపించి నాకు ధనాశ చూపించినారు. నా బుద్ధి గడ్డి తినడం వలన నేను ఈ అకృత్యానికి పూనుకొన్నాను. నన్ను క్షమించుతారా? మీరు సాక్షాత్ దైవస్వరూపులని నాకు అర్థమైనది అని వలవలా ఏడుస్తూ ఉన్నాడు. నాథ్ మహారాజ్ వారు ఏమాత్రం కోపం అనేది లేకుండా శాంతమూర్తి అయి
ప్రసన్నమైన కంఠస్వరంతో, సోదరా, ఇందులో నీ దోషమేముంది? వారు కోరారు, నీవు చేశావు. ఇది నాకు మేలే అయినది. ఎలాగంటే, ఇన్ని రోజులుగా గోదావరి తీరవాసం చేస్తూ కూడా 108 సార్లు స్నానం ఒక్కరోజైనా చేయలేకపోయాను. ఈ రోజున నీ పుణ్యమాని 108 స్నానాలు చేయగలిగాను. నీకు ధన్యవాదములు తెలుపుకుంటున్నాను. నీవేమీ బాధపడే పని లేదు. హాయిగా ఇంటికి వెళ్ళు అని అనునయ వాక్యాలు చెప్పుచుంటే అతడు కళ్ళ వెంట ఇంతటి మహానుభావునికి హాని తలపెట్టినానే అని కన్నీరు కార్చుకుంటూ ఆయనకు మరీ మరీ నమస్కారాలు చేశాడు. ఈ సమాచారం అంతా ఆ ఊరి బ్రాహ్మణులు ఎవరైతే ఆ తురుష్కుని ప్రేరేపించినారో వారికి తెలిసింది. తర్వాత ఎప్పుడైనా నాథ్ మహారాజ్ వారికి ఎదురుపడితే వారు తలదించుకొని త్రోవలో తప్పుకొని అంటరాని వారి వలె దూరంగా పోయేవారు. భగవంతుని సేవలో ఏకనాథుల వారికి రోజొక క్షణంగా గడిచిపోతుండేది. ఉద్ధవుడనే సేవకుడు సకలము పూజకు ఏర్పాట్లు చేసేవాడు. ఎంతమందికైనా అలుపు లేకుండా వంటలు వండి భోజనాల ఏర్పాట్లు గిరిజాబాయి చేస్తుండేది. అలా రోజులు గడుస్తున్నవి. నాథ్ గారికి ఒకనాడు గురునాథుడైన శ్రీ జనార్దన్ పంత్ మహారాజ్ వారిని దర్శించాలని ప్రగాఢమైన కోరిక తపనగా రూపుదిద్దుకొన్నది. వారి అనుమతి లేనిదే వారిని దర్శించుటకు పోరాదు. ఏమి చేయాలి? నాథ్ మహారాజ్ వారికి ఏమీ తోచకుండా ఉన్నది. అంతలో గురుదేవుల వద్ద నుండి ఒక వ్యక్తితో కబురు వచ్చినది. ఒకసారి నాథ్ మహారాజ్ను వచ్చి వెళ్ళమని చెప్పి పంపించారు. నాథ్ గారి సంతోషానికి మేరలేదు. దేవగిరికి పోవాలి, వారి సన్నిధిలో ఆనందం అనుభవించాలే కానీ వర్ణించ సాధ్యం కాదు అనుకున్నారు. ఈశ్వర సంకల్పమును ఈ సృష్టిలోని ఏ శక్తి కూడా ఎదిరించుటకు సమర్థవంతమైనది కాదు. ఈ విషయాన్ని నిరంతరం మనసునందుంచుకున్న వారు స్థితప్రజ్ఞులు. తమ సంకల్పాలను భగవత్ సంకల్పాలతో అనుసంధానం చేసుకొనగలుగుటే స్థితప్రజ్ఞత్వానికి మొదటి మెట్టు. వారు తమ జీవితాన్నంతటినీ భగవంతుడు చూపిన బాటలో నడవడానికి నిశ్చయించుకున్నారు. కావున ఆ బాటలో ముళ్ళున్నా రాళ్లున్నా చివరికి పెద్ద పర్వతాదులు ఎవరైనా చింతించరు, భయపడరు. ముళ్ళు రాళ్ళు ఉంటే ఎలాగోలాగా తొలగించుకుంటారు. మరి పర్వతాలు ఎదురైతే ఎలాగా అనే ప్రశ్న సాధారణ వ్యక్తులకు కలగవచ్చు. భక్తి పరాకాష్ఠకు చేరినప్పుడు స్థితప్రజ్ఞుడైన భక్తుడు సర్వభారములను భగవంతునికి అప్పగించాడు. కావున ఇప్పటి వరకు నడిపించినవాడు భగవంతుడే. ఇప్పుడు ముందుకు తీసుకువెళ్ళవలసిన వాడు కూడా భగవంతుడే. నేను ప్రత్యేకంగా లేను అని నిశ్చలంగా మరింత భక్తిభావంతో స్మరిస్తూ ఉంటారు. అది పర్వతమే కానీ లేక పర్వతం వంటి అవరోధమే కానీ ఈశ్వర కృప వల్ల తొలగిపోతుంది. ఇది భక్తుల అనుభవం, స్థితప్రజ్ఞుల లక్షణం. ప్రసాదే సర్వదుఃఖానం హానిరస్యోపజాయతే ప్రసన్నచేత సహ్యాసు బుద్ధిర్పర్యవతిష్టతి. స్థితప్రజ్ఞుడు ప్రసన్నమైన బుద్ధి అనగా నిర్మలమైన బుద్ధి కలిగి ఉండుట చేత అతనికి ఏ దుఃఖము కూడా హాని కలిగించదు. సుఖ దుఃఖములందు సమబుద్ధి కలిగి రాగద్వేషములకు రెండింటికి అంటకుండా ఉంటాడు. అతని బుద్ధి స్థిరత్వం కలిగి ఉండును. అతని ప్రజ్ఞ స్థిరమైనది అని గీతాచార్యుడు అర్జునునికి బోధించారు. ఏకనాథ్ మహారాజ్ వారు శ్రీకృష్ణ జయంతి సందర్భంగా వారింటిలో జరిగే ప్రవచనాలలో కృష్ణుని జనన ఘట్టం చెప్పినారు. ఈశ్వర సంకల్పం ఎంత బలమైనదోనన్న విషయాన్ని శ్రోతలకు వినిపించారు. ఏకాదశి రోజున తిరిగి ఈ విధంగా పరమాత్మని దుష్ట సంహరణ గురించి ప్రవచనం చెప్పారు. శ్రోతలారా, కంసుడు ఎంత బలవంతుడైనను భగవద్భక్తి లేనివాడు భగవంతుని యందు భక్తి లేని వానికి మృత్యుభయం తప్పదు. అతనికి ఆకాశవాణి వార్త విన్నప్పటి నుండి భయమే ఆవరించింది. ఆ భయం అనేక అనర్థాలు చేసేందుకు దోహదకారి అయినది. తల్లిదండ్రులను దేవకీ వసుదేవులను కారాగారంలో ఉంచాడు. ఇప్పుడు దేవకీ గర్భ సంజాతులందరినీ హతమార్చినప్పటికీ తనను హతమార్చువాడు ఎక్కడో పుట్టి పెరుగుచున్నాడని ఈ నవజాత స్త్రీ శిశువు చెప్పింది విని మరింత విహ్వలుడైనాడు. అతనికి ఎటు చూచినా మృత్యుఘోష వినిపించసాగింది. ఈ ప్రపంచం మొత్తాన్ని హతమార్చాలన్నంత ఆవేశం కలిగింది. కర్తవ్యం బోధపడలేదు. మహాబలవంతులైన రాక్షసులందరినీ ఆహ్వానించాడు. వారి ద్వారా ఎక్కడెక్కడ పుట్టి పెరుగుచున్న పసిపాపలందరినీ స్త్రీ పురుష భేదం లేకుండా వధించమన్నాడు. వారతని ఆజ్ఞ ప్రకారం చేస్తూ పోయినారు. ఇలా నియమింపబడిన వారందరూ తమ తమ కర్తవ్యాన్ని పూర్తి చేసుకుంటూ పోయి చివరకు నందగోకులం చేరి శ్రీకృష్ణుని చేత హతమార్చబడినారు. ఒకరి తర్వాత మరొకరుగా రాక్షసులు అక్కడికి పోయి చస్తూ ఉన్నారు. కాబట్టి తనను హతమార్చేవాడు కూడా అక్కడే ఉన్నాడని కంసుడు నిర్ణయించుకున్నాడు.
కంసునికి భయం ఇంకా ఎక్కువైంది. ఎలాగో ఏ క్షణంలోనో తన వైరి చేతుల్లో చంపబడతానేమో అనే ఆలోచన అతనిని ఆహారం తిననీయలేదు, నిద్రపోనీయడం లేదు. ఈ రకంగా 7 సంవత్సరాలు వేదనాపూరితమైన జీవితం గడిపాడు. భగవద్ దర్శనం కోరి తపస్సు చేసేవారు కూడా నిద్రాహారాలు మాని తపస్సు చేస్తారు. వారి కోరిక నెరవేర్చేందుకు పరమాత్మ తన శాంత స్వరూపాన్ని దర్శింపచేసి సంతోషపెడతాడు. కంసుడు భయంతో మృత్యువును స్మరిస్తూ తపస్సు చేశాడు కాబట్టి పరమాత్మ అతనికి మృత్యు రూపంగానే ఇచ్చాడు. కంసునికి అతనిని దర్శించాలని బుద్ధి కలిగింది. అక్రూరునితో ఇలాగ చెప్పి పంపాడు: మన రాజ్యంలో వీరులు ఎక్కడ ఉన్నా వారిని మనం తెలుసుకొని గౌరవించాలి. కాబట్టి నందగోకులంలోని వీరుల్ని సాదరంగా ఆహ్వానించి మన సభకు తీసుకురమ్మని చెప్పి పంపించాడు. అక్రూరునికి చాలా బాధ కలిగింది. కంసుడు దుర్మార్గుడు, నిరపరాధులందరినీ బాధిస్తూ ఏడ్పిస్తున్నాడు. ఆ పసివారి మీద వీడి కళ్ళు పడ్డాయి. వారికి ఏమి హాని తలపెడతాడో, దీనికై నన్ను ప్రేరేపించినాడే అని భగవంతుడా నాపై దయచూపుమని శ్రీహరిని ప్రార్థించుకుని బయలుదేరినాడు. కంసుడు ఏర్పాటు చేసిన రథంలో ప్రయాణించి నందగోకులం చేరుకున్నాడు. అక్కడి వారికి మహారాజు వద్ద నుండి ఆహ్వానం వచ్చిందని, నందరాజకుమారులిరువురిని తీసుకొని రమ్మన్నారని ఆజ్ఞ అయ్యిందని చెప్పాడు. బలరామ, శ్రీకృష్ణులిరువురు సంతోషంగా ఉత్సాహంగా ప్రయాణానికి ఇష్టపడ్డారు. నందగోపునికి అసలు రహస్యం తెలుసును. అంతేగాక ఆయన స్థితప్రజ్ఞుడు, రాజభక్తి నిరతుడు. ఎంత గొప్ప ధైర్యవంతుడు కాకుంటే వసుదేవుని సంతానాన్ని కాపాడటానికి తన సంతానాన్ని త్యాగం చేస్తాడు అని లోగడ చెప్పాను. అతడు అక్రూరునితో కూడా మామూలుగానే సంభాషించి యశోదమ్మ శ్రీకృష్ణుని వదిలి ఉండలేదంటాడే కానీ తాను నిర్లిప్తుడుగానే వ్యవహరిస్తాడు. యశోదమ్మ ససేమిరా మధురా నగరానికి కృష్ణుణ్ణి పంపనంటుంది. మనకేమీ రాజుగారి సన్మానాలు అక్కరలేదంటుంది. రాజాజ్ఞ అంటే కూడా ఆమె వినదు, దుఃఖిస్తుంది. చివరికి నందుని వలన కాకపోతే శ్రీకృష్ణుడే వచ్చి తల్లికి నచ్చజెప్పి తనకు పట్నం చూడాలని కోరికగా ఉందని, ఒక్కసారి వెళ్ళి వస్తానని చేతిలో చెయ్యి వేస్తే అప్పుడు ఆమె సమ్మతిస్తుంది. ఇక బయలుదేరే సమయానికి బలరామకృష్ణులిరువురిని రథం ఎక్కించుకున్న తర్వాత గోపీజనమంతా వచ్చి అడ్డుపడతారు. అక్రూరుడెంత చెప్పినా వారు మా కృష్ణుని నీవు తీసుకుపోయే వీల్లేదని ఆటంకపరుస్తారు. ఎందుకంటే వారు రోజు పాలు పెరుగు విక్రయించేటందుకై మధురాపట్నానికి వెళ్ళుచూనే ఉంటారు. కంసరాజు దుర్మార్గం అంతా వారికి తెలుసు. ఈ చిన్నపిల్లలను పిలిపించి ఆ రాజు ఏమి అఘాయిత్యం చేస్తాడోనని వారి భయం. చివరికి రథం కదలనీయకుండా చేసిన ఆ వ్రజవాసులతో శ్రీకృష్ణ పరమాత్మ స్నేహపూర్వకమైన హితవాక్యాలు పలికి వారి మనసులను శాంతింపచేసి రథాన్ని ముందుకు పోనీయమంటాడు. అయినా వ్రజవాసులు అనేక మంది బయలుదేరి మధురానగరంలో రేపు ఏమి జరుగుతుందో చూద్దామని వెనకాలే కాలినడకను అనుసరిస్తారు. మర్నాడు రాజసభలో ఏమి జరుగుతుందోనని అందరికీ ఆందోళనే. అక్రూరుడు రథం నడుపుతూ వస్తూ ఉంటే త్రోవలో సంధ్యావందనం చేసుకుంటాడని రథం ఆపి యమునా నదిలో మునిగాడు. మునిగినవాడు చాలాసేపు అలాగే ఉండిపోయాడు. అపారమైన ధైర్యం కలిగింది. బాగా చీకటి పడింది. తర్వాత వచ్చి ఆశ్చర్యంగా చూస్తూ శ్రీకృష్ణునికి నమస్కరించాడు. ఎందుకు ఇలా చేస్తున్నావని అడిగాడు కృష్ణుడు. నీవు సామాన్య బాలుడవు కావు, దుష్ట సంహారివైన శ్రీహరివే. ఇంతదాకా మీ ఇద్దరిని కంసుని బారి నుండి ఎలా రక్షించుకోవాలనాయని అంతరంగంలో తీరని వ్యధను అనుభవిస్తున్నాను. కానీ ఇప్పుడే ఆ యమునా నదిలో కలిగిన నీ దివ్య దర్శనం చేత నా వ్యధ తీరిపోయించి శరణాగతుడవుతున్నాను. ఆ కంసుని నిర్జించి నిరపరాధులందరినీ రక్షించే తరుణం ఆసన్నమైనదని నాకెంతో సంతోషంగా ఉన్నది. మీ ఇద్దరిని నందగోకులం నుండి తరలిస్తున్నప్పటి నుండి నేనిప్పటి వరకు అనుభవించిన మనోవ్యాకులత ఇంతని చెప్పలేను. కృష్ణ, నిన్ను కన్నవారు ధన్యులు, పుణ్యమూర్తులు. నీ సాహచర్యంలోని మాధుర్యాన్ని చవిచూచిన వారు కాబట్టే వ్రజవాసులందరూ నిన్ను విడిచి ఉండలేమని అడ్డుకున్నారు. వారెంతో పుణ్యవంతులయ్యా అని తన అనుభవాన్ని ఇలా వర్ణించాడు. రథం పైన ఉన్న మూర్తులే నదీ మధ్యంలో దర్శనమిచ్చారు. మళ్ళీ పైకి లేస్తే రథం పైనే ఉన్నారు. మళ్ళీ నీటిలో చూస్తే శ్రీ మహావిష్ణువుగా దర్శనమిచ్చారు. ఈ కారణం చేత శ్రీహరి యొక్క అవతారమే శ్రీకృష్ణుడని నిశ్చితాభిప్రాయానికి వచ్చానని చెప్పి ఇకపైన మీరే విధంగా ఆదేశిస్తే ఆ విధంగా నడుచుకుంటానని చెప్పాడు. మధురా నగరంలో రాజు ఏర్పాటు చేసిన విడిదిలో వారు బస చేశారు.
కంసుడు తనకిష్టులైన మంత్రులతో మంతనాలు చేసి రాజద్వారం వద్దనే కువలయ పీడనమను పేరుగల ఏనుగును ఉంచి బలరామ శ్రీకృష్ణులు వచ్చేప్పుడు వారిని చంపించవలసిందిగా ఆజ్ఞ జారీ చేశాడు. ఆ ద్వారం దగ్గరనున్న ఏనుగుపైకి ఒక్కసారిగా శ్రీకృష్ణుడు లంఘించి దాని తొండము పట్టి స్వాధీనం చేసుకునేసరికి అది నమస్కారం చేసింది. కంసుడున్న సభలోనికి బలరామకృష్ణులిరువురూ వస్తుంటే ఇరువురు మల్ల యుద్ధ వీరులను ఏర్పాటు చేసి, వీరులారా, మీరు ఈ యుద్ధ వీరులను గెలిస్తే మీకు సన్మానం చేస్తాము అని ప్రకటించాడు. శ్రోతలారా, సర్వేశ్వరునకు సన్మానములతో ఏమి పని? ఆయన కర్తవ్యం దుష్ట శిక్షణ శిష్ట రక్షణయే. బలరామ శ్రీకృష్ణులిరువురు సుశిక్షితులైన మల్లయుద్ధ విశారదుల వలె ఆ మల్లవీరులపై బడి ఆటాడుకొన్నట్లు వారిని ఎత్తిపడవేసిరి. వారిని ఓడిస్తున్న సమయంలో కంసుడు కళ్ళారా చూస్తూ గుండెల్లో భయం చోటు చేసుకొనగా లేచి లోపలికి పోవసాగాడు. శ్రీకృష్ణుడు అది కనిపెట్టి ఒక్క ఉదుటున కంసునిపైకి లంఘించి అతని ఆయువు పట్టున పిడిగుద్దులు గుద్దుకుంటే కంసుడు ప్రతిఘటించేందుకు కూడా చేతగాక స్తబ్దుడై నిర్ఘాంతపోయి కృష్ణుని చేతిగుద్దులు తిని అతని ముఖంలోని కాంతిని, ఆ తీక్షణమైన క్రోధ స్వరూపాన్ని చూస్తూనే ప్రాణాలు వదిలాడు. ఈ విధంగా కంసుని వధించిన తదుపరి అనేక మంది దుష్టులైన పరివారము దూరంగా పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నారు. బలరామ శ్రీకృష్ణులిరువురును ముందుగా తల్లిదండ్రులను, తాతగారు, అమ్మమ్మలను చెరవిడిపించినారు. ఇంతటి ఘనకార్యం సాధించారు కాబట్టి ఈ రాజ్యం మీరే పట్టాభిషేకం చేసుకొని పరిపాలించమని తాతగారైన ఉగ్రసేన మహారాజు కోరాడు. కానీ శ్రీకృష్ణుడు ఒప్పుకొనలేదు. ఆయననే మహారాజుగా ప్రకటించాడు. ఆ వయసు నుండే రాజనీతిజ్ఞుడని పేరు పొందాడు. దేవకి వసుదేవులు పుత్రులిరువురికి ఉపనయనం గావించి గురుకులంలో విద్యలు నేర్పించాలని నిర్ణయించారు. వారి నిర్ణయం కృష్ణుడు, బలరాముడు తలదాల్చారు. ఈ విషయాలన్నీ నందగోకుల వాసులు వచ్చి తెలుసుకొని తిరిగి వెళ్ళి గోకులంలో చెప్పారు. అన్నీ తెలుసున్నా కూడా ఇంతకాలం తాను పెంచినది దేవకీ కొడుకని సత్యం తెలిసినా కూడా శ్రీకృష్ణుడు తన బిడ్డడు కాదన్న వాస్తవాన్ని యశోద మాత్రం అంగీకరించనని పట్టుపట్టేది. పరమాత్మను బిడ్డగా పెంచిన యశోద యొక్క వాత్సల్య భక్తి, గోపికల సఖ్యభక్తి, నందుని దాస్యభక్తి, గోవుల మురళీగాన శ్రవణ భక్తి, రాధ యొక్క స్మరణ భక్తి, యమునా నది యొక్క అర్చనా భక్తి అన్నీ మహిమాన్వితమైనవి అని ఏకనాథ్ మహారాజు భక్తులకు శ్రీకృష్ణుని జనన వృత్తాంతము, దుష్ట శిక్షణ వృత్తాంతములు ప్రవచించినంతసేపు శ్రవణం చేస్తూ భక్తులంతా తన్మయులే దేహాన్ని మరిచినారు. తదుపరి పూజ, హారతి చేసి అందరికీ ప్రసాదాలు పంచి ఆనందంగా శ్రావణ బహుళ చతుర్దశి నాటికి శ్రీకృష్ణ జయంతి వేడుకలు ముగింపు చేశారు. గురుని ఆజ్ఞలను పాటిస్తూ భాగవత ప్రవచనములు చేస్తూ ఉన్నారు. రామకృష్ణ హరి జై జై, పాండురంగ హరి జై జై. ఇది శ్రీ ఏకనాథ్ మహారాజు వారి దివ్య చరిత్ర 13వ అధ్యాయము సంపూర్ణం.